న్యూస్ విత్ నర్సే తాత ఇవాళ మరి ఏ పేపర్ రానే వచ్చిండు. మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తాత ఇవాళ మరి ఏ పేపర్లలో ఏమేమి రాసుకోవచ్చు, దునియా మీద శుద్ధులేంది, సంగతి ఏంది, ముచ్చటేంది, కథ కార్గానేంది, కథ మతలబేంది. మరి చిన్నగా మొదలు పెడదాము. ముందుగా అలా మహాపత్రికను తీసుకొని వచ్చినా అమెరికా వీసా కోసం కాన్సులేట్ కార్యాలయానికి కేసీరావు. ఇక నాకు ఉండబుద్ధి అయితే లేదు, ఏం చేసినా ఎక్కడ చేసినా ఏం సకదనం లేదు. నేను తట్టపుట్ట చదువుకొని బయట దేశం పోయి 4 రోజుల పాటు నా మనవం దగ్గర ఇక మరి తీరువాట చోటి తీరొక్క ముచ్చట పెట్టి వస్తా. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా గచ్చిబౌలికి కేసీఆర్తో పాటు జోగినపల్లి సంతోష్ గోళీలు వేస్తా ఆయన. ఇక జీవన్ రెడ్డి త్వరలో కేసీఆర్ అమెరికా పర్యటన. జోగినపల్లి సంతోష్, జీవన్ రెడ్డి త్వరలో కేసీఆర్ అమెరికా పర్యటన. పోను ట్యాపింగు ఎంత పని చేసివి, ఏమి చేసివి, అధికారం చేతుల ముందు కదా అని నేను ఆడిన ఆట పాడిన పాట ఇప్పుడు అందరికీ తెలుస్తట్టుంది. నేను ఏమేమి చేసినా ఎట్ట చేసినా ఎవరు ఎక్కడ పోతున్నారు, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏమేమి రాయబారాలు నడుస్తున్నాయి అని మొత్తం పూసగుచ్చినట్టుగా తోసిపోకుండా ఆర్చుకుంటే ఇక నా బండారం అంతా బయటకు వస్తట్టుంది. ఏం చేయద్దు ఎట్ట చేయద్దు అని ఇక మరి బయట దేశం పోయి ఇక మరి ఇక ప్రభాకర్ రావు ఈయన చెడ్డ కథ ముచ్చట ముంగటేసుకొని ఇక 4 రోజుల పాటు మనవని దగ్గర మనవని వంక పెట్టుకొని బయట దేశంలో 4 రోజుల పాటు పూర గడుపుకొని వద్దామని చూస్తుండే కేసీరావు. ఎందుకంటే మరి ఇక్కడ ఉంటే అసెంబ్లీకి వస్తలేడా అని పదం పాడుతుండ్రి. ఇక అటు మళ్ళీ నియోజకవర్గానికి వస్తలేడు, మేము గెలిపించింది గింటికేనా, ఈ ఉద్దారకం చేసేందుకేనా, మేము వసవస అని కన్న కష్టం చేసి రెక్కర ముక్కలు చేసుకొని కాయ కష్టం చేసి అనమో రామచంద్ర అని మాకు ఈ సమస్య వస్తే చెప్పుకునే దిక్కు లేదు మాకు అని మెదక్ జిల్లా గజ్వేల్ జనాలు ఒకటి అమ్మాయి మెల్లబోసుకుంటారు. ఇక అందుకనే నా వల్ల కాదు, ఇక ఏమన్నా కానీ ఏ బదనమన్నా కానీ ఏ నిందన కానీ ఇక ఎటనన్నా కానీ నేను మాత్రము దేశాలు దాటి సముద్రాలు దాటి ఖండాలు దాటి అమెరికాలో అండబెడతా. మా మనవన్ దగ్గర రోజు బర్గరు పిజ్జా తినుకుంటా ముద్దుగా తమాషగా ముచ్చట పెట్టుకుంటా ఉంటా. ఈ అకర్ పికర్ లేకుండా ఈ ప్రపంచాన్ని నేను మర్చిపోతా, తెలంగాణనే మర్చిపోతా అన్నట్టుగా పైన కట్టిండట పెద్ద మనిషి కేసీరావు. ఇక అందుకనే అమెరికా వీసా కోసం కాన్సులేట్ కార్యాలయానికి కేసీరావు నిన్న తమాషగా ముద్దుగా పోయిండట. ఇక అప్పుడెప్పుడు వచ్చా కదా మొన్న ఇలా తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు వస్తా చక్కగా ఆడికే పోయిండు. ఇక ఆడ కథ కార్యక్రమం చిన్నగా నడిపించుకొని ఇక మళ్ళీ ఈడంగా వచ్చి తెలంగాణ భవన్లో అడుగు పెట్టి 2 ముచ్చట్లు మాట్లాడి మళ్ళీ పోయి ఫామ్ హౌస్లో వండుకోండు. ఇక ఇప్పుడు ఏ వంక అంటే ఏ వంక అన్నట్టు ఇప్పుడు ఇక మరి బతకని పెద్ద మనిషిని ఇక మరి ఇక్కడ ఉంటే కాంగ్రెస్లు చల్లకుండా కచ్చా పెచ్చ మొత్తం నూరు రోజు పచ్చ నూరు అంటే ఊరుతురు రోజు. ఇక భారత్ చైనా కలిసి పనిచేయాలి. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్. చైనా ప్రేక్షకులు మనలాగే స్పందిస్తారన్న ఆమిర్ ఖాన్. భారత్ చైనా సినీ సహకారానికి అపార అవకాశాలు ఉన్నాయి. భావోద్వేగాలు ఒకటే. కలిసి పనిచేస్తే లాభం అన్న ఆమిర్. మరి చెయ్యిరయ్యా మరి వీళ్ళేదో లోపడంగా బొర్రవేటి ఆటలకెళ్ళి వచ్చి ఇంకేదో చేద్దామని ఆలోచన చేస్తున్నారు అనేది మరి ఆ కచ్చపెచ్చ ఎవరు నడుస్తుంది సారు. వీళ్ళు ఈ చైనా వాళ్ళే మరి పాకిస్తాన్కు జరంతా రాసుకొని పూసుకొని తిరుగుతురు అన్నట్టుగా లోపడంగా సడిదీస్తురు, లోపడంగా ఆయామిస్తురు, లోపడంగా ఉసుగొల్పుతురు పాకిస్తాన్ వాళ్ళ కథ కూడా ముంగడికి వస్తుంది సారు. జర్ర మరి గది కూడా కనిపెట్టు, జర్ర గది ఏందో నడవకుండా జర్ర మరి గది కూడా పసిబట్టి అసలు ముచ్చట ఏందో చెప్పు. బాగానే కలిసి పనిచేస్తే వద్దంటాడు ఎవడన్నా కానీ దొంగ బయట బతకాలకు మరి చైనా వాళ్ళు జరంత మద్దతు పలుకుతున్నారంటే జర గది కూడా కనిపెట్టు. పీఓకేలో ఎమర్జెన్సీ మెరుపు దాడికి భారత్ సన్నాహాలు. వాయుసేన విన్యాసాలు ఆరంభం. ఓవైపు పీఓకేలో ఎమర్జెన్సీ, మరోవైపు భారత వాయుసేన విన్యాసాలు మెరుపుదాడులకు సంకేతంగా నిలుస్తున్నాయి. జమ్మూ కాశ్మీరు ప్రధాని చౌదరి అన్వరుల్ హక్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. అఖిలపక్ష సమావేశం తరువాత నియంత్రణ రేఖ సమీపంలో నివసిస్తున్న నివాసితులు ఆహారం, అవసరమైన వస్తువులను నిల్వ చేసుకోవాలని కోరారు. నీలం లోయ ఎల్ఓసి పక్కనే ఉన్న ప్రాంతాల్లోకి పర్యాటకులను నిలిపేశారు. సైనిక సంఘర్షణ జరిగితే సహాయక చర్యలకు మద్దతుగా 1 బిలియన్ విలువైన అత్యవసర ప్రతిస్పందన నిధిని ఏర్పాటు చేశారు. అదనంగా నీలం, జీలం, పూంచ్, హవేలీ, కోట్లీ, భీంబర్ సహా కీలకమైన ఎల్ఓసి నియోజకవర్గాలలో రోడ్లు తెరిచి ఉండేలా చూసుకోవాలని అధికారిక ప్రైవేటు యంత్రాంగాన్ని మోహరించారు. మొత్తానికి ఇక మరి
చూద్దాం. మెరుపు దాడికి భారత్ సన్నాహాలు ఇక మరి వాయుసేన విన్యాసాలు ఆరంభమైనాయట. ఇక మరి మోత మోగిస్తుర్రు. ఇక రేపో మాపో పాకిస్తాన్ గుండెల్లో తూటాలు వేలబోతున్నాయి అనే ముచ్చట బయటకు వస్తుంది. చూద్దాం మరి ఈ యుద్ధం ఎట్టడి సంగతి ఏంది ఏం కథ అనేది. 4 నెలలకే చేతులెత్తేసిన జొమాటో 15 నిమిషాలు